మిమ్మల్ని తలుచుకొని గర్విస్తున్నాను. దేనికోసం మీరు ఇక్కడికి వచ్చారో అది మీకు దొరుకుతుంది. మీరు వెళ్ళే ఈ దారికి ముగింపు అనేదే లేదు. ఇందులో మీకు ఎప్పుడైనా విశ్రాంతి దొరకచ్చు. కానీ ఆ ఖడ్గాన్ని దక్కించుకున్న వాళ్ళు అంత తేలిగ్గా విశ్రాంతి తీసుకోలేదు. మీరు దేనికోసమైతే ఇందులోకి వచ్చారో అది దొరకబోతుంది. మీరిప్పుడు లేవచ్చు. మిమ్మల్ని తలుచుకొని గర్విస్తున్నాను. మీ శ్రమకు దక్కిన బహుమతి ఇది. దీని పేరుని మీరెప్పుడూ చెడగొట్టకూడదు. మంచిది, చాలా మంచిది. దాదాపు 4 సోల్జర్స్ పని అయిపోయింది. ఆ విషయం మీకు తెలీదా? తెలీదే. ఓకే, మీకు ఈ కాటాస్ వాడి గురించి తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. అందంగా ఉంది, కానీ దాని గురించి ఏం తెలీదు. నాకు జపనీస్ మాట్లాడటం రాదు, సారీ. ఇంతకు ముందు దీన్ని చూడనేలేదు. ఇవన్నీ ఇప్పుడు అవసరమా? అవును. లూస్ లామెస్ గురించి చెప్పండి. కార్లోస్ కవాస్ గురించి తెలియాలి. మా జూనియర్ కాలేజీలో జరిగింది. చాలా విషయాలున్నాయి. I know what boys like, I know what guys want, I know what boys like, I've got what boys like. I know what boys like, I know what guys want, I see them looking, I'll make them want me, I like to tease them, they wanna touch me, I never let them. I know what boys like, I know what guys want, I know what boys like, boys like, boys like me. But you're so special, you're so much different. Would you like that? Sucker. I know what boys like, I know what guys want, I know what boys like, I know what's on their minds. I know what boys like, I know what guys want, they talk about me. I got my cat moves that so upset them, deny their candy, I will frustrate them. I know what boys like, I know what guys want, I know what boys like, boys like, boys like me. Na 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 na, na 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 na.
ఒక నిమిషం ఉండు కార్ట్ని. నాకు బాగా అర్థమవుతుంది, నువ్వు బ్రౌన్కి వెళ్ళాలని ఆశపడుతున్నావు కదూ. అవును సార్. దానికి నేను ఆ 3 చాప్టర్లు నీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్స్ సార్. హాయ్, నీకు చదువుకోవడానికి సాయం చేయాలా? అక్కర్లేదు. అవసరపడకు, ఈ గేమ్ స్టార్టింగ్లోనే మనం ఉన్నాం. పూర్తిగా ఆడదామా? చదువు మీద ఫోకస్ అయ్యాను. చేసుకో. ఇంకేమైనా చెప్పాలా? నేను సీరియస్గా మాట్లాడుతున్నా, అర్థం కాలేదా? మన ఇద్దరం కలుద్దామా? నేను వెళ్ళాలి. ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోకు. నాపై దయ చూపించి రావచ్చుకా. గ్యాస్ స్టేషన్లోనే నేను ఉంటాను. ఇది మన ప్రైవేట్. ఒక బాటిల్ వైన్ కావాలి, దాంతోపాటు సాఫ్ట్ మ్యూజిక్. నాకు నచ్చినవన్నీ చెప్తే నువ్వు అర్థం చేసుకోగలవా? గాలి వీచాలి, ఇంకా కాళ్ళు ఉంది కదా, వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అది నాకు చాలా ముఖ్యం. నీకు అవన్నీ తెలుసా? తెలుసు. అరెరే, నువ్వింతేనా? పని అయిపోగానే చదువుకుందామా? రేపు మనకి ఫైనల్స్ వేరే ఉంది. ఎందుకు కుదరదంటావు? 6 అవర్స్ మనకి టైం ఉంది. నిద్ర లేచి పని చూద్దాం. నాకది ఓకే. నా ప్లేస్లోనే పెట్టుకుందామా? అదే బెస్ట్ అనిపిస్తుంది. ఆ చోటే మనకి సమస్యలు ఏవి రావు. ఓకే, చూసుకుందాంలే. నాకు రెడ్ గురించి చెప్పండి. రెడ్డా? మీకే తెలుసు, చాలా డిఫరెంట్గా స్టైల్గా ఎప్పుడు రెడ్ కలర్ జాకెట్తో ఉండే ఆ రెడ్ గురించి. ఓ, ఆ రెడ్ గురించా? ఆయన చాలా స్వీట్, వింతగా ఉంటారు. తన పనిలో ఎప్పుడూ సూటిగా ఉంటారు, అలాగే స్ట్రిక్ట్ కూడా. ఆల్ రైట్ లేడీస్, కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఆల్ రైట్ లేడీస్, అదరగొట్టేశారు. రేపు గేమ్ ఉంది, అందరూ ఇదే చెయ్యాలి. మీ స్టెప్స్ మర్చిపోకండి. ఏంటి, ఓకేనా? నేను స్నానానికి వెళ్తున్నా. అది మీకేం చేయాలనిపిస్తే అది చేయొచ్చు. హేప్రల్ లేలారా? చెప్పండి కోచ్. దాదాపు అంతా పూర్తయింది కదా? అవును సార్. ఈ సమ్మర్కి ఏం చేయబోతున్నావు? లేదు సార్, ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఓ అలాగా, నాకు అర్థమైంది. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మెక్సికో వెళ్తున్నా. నిజంగానా? చాలా మంచి ఐడియా సార్. మీరు పిరమిడ్స్ కూడా చూడొచ్చు. అది కరెక్టే, దాని గురించి ఆలోచించాను. నీకు కూడా ఒక బ్రేక్ కావాలి కదా. నేను ఈ సమయంలో మెక్సికో వెళ్ళేటప్పుడు నువ్వు నాతో వస్తే బాగుంటుంది కదా. సీరియస్గానా? అవును, ఇప్పుడంతా లీగల్ అయిపోయింది కదా. నీకు కూడా 18 సంవత్సరాలు వచ్చేసాయి కదా. నేనేం చెప్తున్నానో అర్థం కావడం లేదా నీకు? నాతో వస్తే చాలా టైంపాస్ అవుతుంది. వెళ్ళి ఫన్ చేద్దామా? నైట్ అంతా డ్యాన్స్ చేద్దాం, డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. హే, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? రా వెళ్దాం, మనకి ప్రాక్టీస్ ఉంది. బాయ్ కోచ్. సీ యూ కోచ్. నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ లేదు కదా, ఇంకేంటి? నిన్ను కాపాడడానికి. చాలా థ్యాంక్స్, మంచి పని చేసావు. ఎలా జరుగుతోంది? అది తెలుసుకోవాలనుకోకు. కోచ్ మెక్సికోకి వెళ్తున్నాడంట. చాలా ఫన్ గా ఉంటుంది. ఇప్పట్లో ఫన్ చేసే ఐడియా నాకు లేదు. ఓకే గర్ల్స్, బయలుదేరదామా? ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఫ్రంట్ కిక్ చేయండి. కమాన్ చేయండి. బాగా పైకి కిక్ చేయి. సరైన చోట్ల కిక్ చేయకపోతే ఆ కిక్కి మర్యాద లేదు. గుడ్, మంచి కిక్ ఇది. ఇంకా కంట్రోల్ కావాలి.
ఇంకా పైకి కిక్ చేయాలి, కరెక్ట్గా కిక్ చేయాలి. మిగతా వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు కదా. ఇది మంచి అలవాటు, కానీ ప్రాక్టీస్లో చేయడం వల్ల నీ మజిల్స్కే మంచిది. నేను ఇవట్లాగే ఉంటానా? ఖచ్చితంగా ఉంటావు. నువ్వు కష్టపడ్డావంటే ఆవిడలాగే మారుతావు. ఓకే, బ్రేక్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీ ఆ స్వాడ్నంతా రికవర్ చేసేశారు సార్. ఇప్పుడు ఏ సమస్య లేదు. మంచిది సార్. కమాన్. ఏంటి పాప అలా చూస్తున్నావు? చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు. ఈసారి నిన్ను ఈజీగా వదులుతాననుకోకు. నిన్ను కొట్టడానికి నేను ఎక్కువ శ్రమ పడాలనుకుంటున్నావా? అలా ఏం నేను అనుకోవడం లేదు. గాయపడకుండా తప్పించుకో. అవును, ఇదెక్కడ నేర్చుకున్నావు? చూడరా. గో పగిలింది కదా, ముందే చెప్పాను గాయపడొద్దని. హ, కానీ ఇదేం ముగిసిపోలేదుగా, ఇదే ప్రారంభం. యా, పిల్లికెప్పుడు ఎలుగుతో ఆడమంటే సరదా, ఓడించి పారేస్తుంది. చాలా ఆపండి. ఇప్పుడు చూశారు కదా, తను ఆపోనెంట్ వెయిట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంది. అదే తనకు సాయపడింది. నేను చెప్పింది అసలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నేను అడిగింది అసలు నువ్వు ఎందుకని నా ఇవ్వట్లేదు? దగ్గర ఉంటే ఇవ్వనా? దీని గురించి నువ్వు అలెగ్జాండర్తో మాట్లాడు. ఓ అలాగా? మరి 2000 సంవత్సరాల క్రితం గన్ పౌడర్ ఎలా దొరికింది? హే గర్ల్స్, వచ్చేసారా? హాయ్. తను అప్పుడు ప్రయత్నించాడు, అందుకే కనిపెట్టాడు. కనిపెట్టాలంటే దేనైనా కనిపెట్టచ్చు. సరిగ్గా చెప్పావు. నాకు అందులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే తను చాలా సైన్యాన్ని అదుపులో పెట్టుకున్నాడు. కానీ తన విజయం వెనక ఎంతో మంది వీరుల మరణం ఉంది. ఎస్, అదంతా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అవును, చాలా ట్రాజిక్ అయిన విషయం. చాలా మందిని చంపి ట్యాక్స్ వేసి ఆ కాలంలో మానవ హక్కు హద్దులు చాలా దాటాయి. అన్నీ వేస్టే. వేరే సైన్యాన్ని ఆక్రమించడం నాకెప్పుడూ నచ్చదు. సరే అయితే వెళ్దాం. బాయ్ బుజ్జి. బాయ్. బాగా డాన్స్ చేయండి. మా ఫ్యామిలీ గురించి మీకు ఇంతకు ముందే బాగా తెలుసు కదా. మాతో మీరు బిజినెస్ చేయాలంటే మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఏమీ జరగదు. ఇక మీరు ఇలాంటి తప్పులు రాకుండా చూసుకోండి. అదే మంచి బిజినెస్ మ్యాన్కి చాలా మంచిది. ఈ క్లబ్ నాకు సొంతం.
నా అదుపులోనే ఉంటుంది. అరవకుండా నా త్వర. దీన్ని చూశాక నిర్ణయం తీసుకో. ఎక్కువ చేయకు నా త్వర. ఇంతే మాకు దొరికింది. ఎంత ఉంది? 1700. వావ్, మంచి కలెక్షన్ కదా. రేపు నైట్ దీనికన్నా అద్భుతంగా ఉంటుంది. రేపు నైట్ రేపు సూపర్ గా ఉండబోతోంది. 15 grand ఫస్ట్ ప్లేస్ కి. అలాగా? మనం అనుకుంటే చేయొచ్చు. ఓ మై గాడ్, ఏమైంది? మీరు విన్ అయితే మిమ్మల్ని టాప్కి తీసుకువెళ్ళిపోద్ది. మీరు చెప్పేది చూస్తుంటే ఇది ఆఖరి రాత్రిగా ఉండబోతుంది అనుకుంటా. మనం ఎలాగైనా గెలిచి తీరాలి. టాప్కు వెళ్ళిపోతున్నారా? వీళ్ళందరూ ఐవిల్లీ స్కూల్కి వెళ్ళబోతున్నారు. అవును, నేను కూడా. అక్కడికి వెళితే వాళ్ళకి డబ్బు, స్కాలర్షిప్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది పెద్ద ఆపర్చునిటీ. మేము డాన్స్ చేసి వచ్చిన డబ్బంతా సేవ్ చేసుకుంటున్నాం. అయితే దీనివల్ల మనకి 250,000 వస్తాయి. 250,000? దానికి 6 నెలలు పట్టదు? ఇంకా 6 నెలల్లో మేము కూడా 18 అయిపోతాం. మంచి టైమింగ్ కదా. మేము చాలా పాపులర్. అందరికీ మిమ్మల్ని నచ్చుతుంది. కానీ అందుకు కారణం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇదంతా బాగా జరగాలంటే మనం గెలవాలి. దాంతో పాటు నా బిజినెస్ మునిగిపోకుండా ఉండాలి. లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అది సరే గాని పొట్టిగా ఒకరు వచ్చారే, అతనెవరు? ఎవరా? జానథన్ స్లిచ్చా? ఏంటి ఆడుకుంటున్నారా? నేనెందుకు ఆడుకుంటా? నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దానికి మీకు కనెక్షన్ లేదు. మీరు వెళ్ళి చదువుకోండి, పోండి. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు బిజీగా ఉండాలి. ఓకే, వెళ్దాం. గుడ్ నైట్. బాగా పార్టీ చేసుకోండి. యాక్చువల్గా ఆ అమ్మాయి డాన్స్ చేయడం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారా? అవునవును, నేను చెప్పింది నిజమే. నీకు అలా అనిపించట్లేదా? ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉందో హాయ్ తెలుసా? లేడీస్. పార్టీ అయిపోయింది గాయ్స్. లేదు లేదు, నువ్వు అలా చెప్పకూడదు. పార్టీ ఇప్పుడే మొదలవుతుంది. హే, ఒక్క నిమిషం ఆగు నా స్వీట్ హార్ట్. ఇక్కడే నిలబడు. రిలాక్స్ అవ్వండిరా. ఆ అమ్మాయిలకి ఏం కావాలో నాకు తెలుసు. మనం వెళ్ళిపోతాం, ఇది తప్పు. నోరు మూసుకోరా నువ్వు. మేము ఇలా ఎందుకున్నామనే విషయం నీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు, ఏంటి విషయం? నీకు అర్థమయ్యేలా చెప్పమంటావా? రేపు నీకు ఏ సమస్య లేకుండా ఉండాలిగా. ఏమంటావు? పార్టీ ఓవర్. పార్టీ పార్టీ పార్టీ, ఇది అద్భుతమైన పార్టీ. ఇప్పుడు పార్టీ ఓవర్. అంతా అయిపోయిందా? అయిపోయింది. త్వరగా ఇంటికి వెళ్ళండి. ఒక చిన్న పని చూసుకుని బయలుదేరతాం. రే, దిక్కులు చూస్తూ ఉంటారా? నేను రానురా బాబు, నన్ను వదిలే. వాడికి సరైన పంచు. ఇప్పుడు జాలీగా ఉందో ఓవర్ గా చేయకూడదు. నొప్పిగానే ఉంటుందిరా. ఏంటి వదలాలా? అవును, వదిలే. డీసెంట్ గా ఉంటే ఇవన్నీ జరుగుండేదా చెప్పు? ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నారు? పని ఇప్పుడు అయిపోయింది. నేను ఎవరో తెలుసా? చాలా
ఓకే గర్ల్స్, టైం అయింది, బయలుదేరదామా? వీళ్ళ వల్లే బాగా లేట్ అయిపోయింది. ఓకే బాయ్. ఇద్దరికి రిప్స్ విరిగాయి, అలాగే ముక్కు కూడా విరిగాయి. ఎందుకు అలా? లేదు, అదంతా నేను చేయలేదు, నేను ఊరికి చూశాను. నోరుని విరగొట్టారు, కాళ్ళని విరగొట్టారు. అసలు ఎందుకు ఇలా చేశారు మీరు? మరీ ఎక్కువ చేశారు. కానీ వాళ్ళందరూ ఎక్కడ పనిచేసేవారో తెలుసా? మీరు వాళ్ళని అలా చేసి ఉండకూడదు. మండే నిప్పుల నూనె పోస్తా అంతే. అయితే ఆ నిప్పు మీరేనా? నువ్వు స్ట్రిప్పర్ అని నాకు తెలుసు. నేను స్ట్రిప్పర్ని కాదు, గోగో డాన్సర్ని. దీనికిచ్చిన లైనే తేడా. చాలా తేడా ఉంది. నీకొక లెటర్ వచ్చింది, అక్కడుంది చూడు. బ్రౌన్ నుంచి వచ్చింది. నువ్వు పనిచేస్తున్నావా? అవును మమ్మీ. సారీ మమ్మీ. నిజమేంటో తనకి చెప్పేసేయ్. త్వరగా చెప్పేయ్. నా దగ్గర ఏం చెప్తుంది? కమాన్, త్వరగా చెప్పు. చెప్తానులే. రేపు మాత్రం మేము గెలిస్తే మనకు కావాల్సిన డబ్బు దొరుకుతాయి. దీన్ని విని నేను బాధపడుతున్నాను. తెలుసు మమ్మీ, కానీ మేము గెలిచేసాం. ఇప్పుడు మేము లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మమ్మీ. ఇలాగే మీరు నైట్ స్పెండ్ చేస్తున్నారా? దయచేసి ఏ సమస్య రాకుండా చూసుకోండి. వీటన్నిటినీ పక్కగా నేను స్టడీ చేశాను. ఎండ్లో ట్రిపుల్ ఆల్ఫానే వస్తుంది. కార్బన్ తయారు చేయటమేగా? అవును, అదే. హే, నువ్వేం చదువుతున్నావు? హ్యూమన్ ఎవల్యూషన్. నేను కూడా రిఫ్రెష్ అయ్యి అది చదువుదాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? చదువుతుంటే విచిత్రంగానే ఉంది. చాలా విషయాలున్నాయి ఇందులో తెలుసుకోవడానికి. రివార్డ్ వస్తుందా? రావచ్చు. మా ఇంట్లో మమ్మీకి చాలా మార్చాలి. నేను చాలా విషయాలు చేంజ్ చేయాలనుకుంటున్నాను. సరే గాని టైం ఎంత? 1 గంట అవుతుంది. మనం వెళ్ళి పడుకుందామా? సరే, పడుకుందాం. కానీ నాకు నిద్ర రావడం లేదు. సరే, అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దామంటావు? వర్కౌట్ చేద్దామా? నాకు కూడా అదే అనిపించింది. ఇది ఒక మంచి ఐడియా. ఓరే నాయనో, ఏంటిది? మిస్టర్ హిరోషి, మిస్టర్ హిరోషి. ఆయన ఇక్కడ లేడనుకుంటా. క్లబ్కి కాల్ చేస్తే బిజీ వస్తుంది. హే, ఏమైంది? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? హే, ఏమైంది నీకు? అలాగే ఉండు. దానికి మనం సాయం చేయాలి. నాకే సాయం అక్కర్లేదు, నేను బాగున్నాను. దయచేసి నువ్వు ఇప్పుడే మాట్లాడుకో. పొలిటికల్ పవర్తో ఇలా చేశారు, దీన్ని బాగు చేయాలి. కాసేపు మాట్లాడుకుని ఉండు. యా, అంబులెన్స్ కావాలి. నా వల్ల కాదు, నా వల్ల కాదు. కొంచెంసేపు నువ్వేం మాట్లాడుకుని ఉంటే సరైపోతుంది. 1700 3rd Street. వాడిని చంపడానికి నేను సాయం చేయలేను. భయపడకు, మేము చూసుకుంటాం. ఇలా చూడండి, అంబులెన్స్ కాల్ చేయండి. వీలైన త్వరగా ఇక్కడ నుంచి బయలుదేరండి. ఈ సమయంలో ఇక్కడ ఉండకండి, వెళ్ళండి. తను చెప్పేది కరెక్టే గాయస్. పద, వెళ్దాం. నేను ఇలా వదిలేసి వెళ్ళలేము. మనకు వేరే దారి లేదురా.
సగంలోనే వచ్చేసాం. ఏంటి ఇంకా బార్లో ఏం జరగదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనమేం చేయగలం? 6 నెలలు ప్రాక్టీస్ చేసాం, అంతా వేస్ట్. అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకాసేపు వెయిట్ చేయాలి. ఫైనల్స్ వరకు అవును. ఆ తర్వాత మనం చేయగలమంటావా? బ్రౌన్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ చేసి తీరాలి. ఇంకెంతసేపు? 40 మినిట్స్. మనకి టైం ఉంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? టైం లేదు, నువ్వు నాతోనే ఉండాలి, అర్థమైందా? సరే, త్వరగా బయలుదేరదాం. చూడ్డానికి అసలు కోతిలానే ఉంది. చెప్తే విను, వద్దు. ఏంటి జిమ్మి స్నిచ్, మేం గుర్తున్నావా? లేదు, మిమ్మల్ని చూస్తుంటే నాకేమీ గుర్తు రావటం లేదు. వెళ్ళొస్తాను. నిన్న నైట్ మీట్ అయ్యాం కదా. ఏం మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తుందో? దీని మొహం చూడు. అయిపోయింది. వాష్ చేస్తే సరిపోతుంది. అవును కదా. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, కళలున్నాయి, ఫ్యూచర్ మీద నాకు ఆశ ఉంది. కానీ ఇవి $1,000 కోట్ల. మంచి టచింగ్ స్టోరీ. బార్ని ఎవరు ఇలా చేశారు చెప్పు. ఈ సమస్య గురించి నీకేమీ తెలియదు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలియాలి. హీరోషి ఎక్కడా? మీరందరూ ఎవరు ముందు చెప్పండి. మొత్తాన్ని విడిచేయినా? ఇక వీడి దేనికి హానికి రాడు. ఎక్కడో చెప్పు. హీరోషి ఎక్కడా? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది వేరే లెవెల్కి వెళ్తోంది. దీనికన్నా బెటర్ ఐడియా ఉందా? నేను ట్రై చేసి చూస్తాను. ఏం చేయబోతున్నారు? ఎక్కడికి లేస్తున్నావు? చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఇది చూడడానికి బాగుందా? ఏంటిది? సరే, ఈ మెటల్ నోజలే చాలా లేక వాటర్ కావాలా? వాటర్ వద్దంటే ఇదే. నాకు దీని గురించి ఏం తెలియదు అంటున్నాను, నన్ను వదిలేయండి. నీకేం తెలియదని అంటున్నావు. ఈ పని పూర్తిగా చూద్దాం. నేను చెప్పేది నిజం, అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. సరేగానే మన ఎందుకు ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నావు? ఇవన్నీ చేసే ముందు కాస్త ఎంకరేజ్మెంట్ కావాలి కదా. ఏంటి కరెక్టేనా? సారీ బాబు, ఇది చాలా నొప్పిగా ఉంటుంది. వదిలిపెట్టండి. ఇలా చూడండి, 8 గంటలకి అదంతా జరిగింది. ఎందుకు జరిగింది తెలీదు, నేనేం చేయలేదు, దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఎవరు చేశారు? విక్టర్ ఇదంతా చేశాడు. నమ్మొచ్చా? నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఇది నీ నోటు వైపు నుంచి నేను వస్తుంది. చెప్పేది నిజమే, నన్ను నమ్మండి. ఇప్పుడు వీడినేం చేద్దాం? వీని చంక్లో పడేద్దామా? వద్దు, కంపు కొడుతుంది. నాకు ఆ చిన్న ప్లేస్ అంటే చాలా భయం, దయచేసి నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. శబ్దం అంటే ఇష్టమేమో. లేదు, నచ్చదు. నాకు పెద్ద గారి అసలు ఇష్టం ఉండదు. బాగుంది. ఇప్పుడే కంప్లీట్ బటర్ఫ్లైగా ఫీల్ అవుతున్నాను. కానీ నాకెందుకు గ్రాస్ హోపర్లా కనిపిస్తున్నావు? సరే గాని వీడిని ఇప్పుడు ఎక్కడ పడేయాలి? ఆ ట్రంక్ లోనే వేసి మూసేద్దామా? అది తెలీదు. ఈ రోజు భలే అదరగొట్టేసరే. నాకు చాలా ఇష్టం. తప్పైతే వెంటనే కట్ చేయాలి. సర్లే. దాని మూలంగానే కదా వాళ్ళు సుపీరియర్ అంటున్నారు. ఇప్పుడు బయలుదేరే సమయం వచ్చింది, కానీ గాస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఒప్పుకుంటున్నా. ఫైనల్స్ ఉందిగా. అది గ్రూప్ అప్లికేషన్. బ్రౌన్కి ఎంతమందే వేశాం కదా. మనకి ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. వీటికి ఒప్పుకుంటారా తెలియడం లేదు. కొన్ని టెస్ట్ల కోసం ప్రాణాలను వదులుతూ నాకంత మంచి పని అనిపించట్లా. లేదంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి పడేద్దాం. చూడు, మన ఎనిమి ఎవరో మనకు తెలిసింది, కానీ మనకు తెలిసని వాళ్ళకి తెలీదు. దాన్ని కూడా సర్ప్రైజ్ గా యూజ్ చేసుకుందాం. తను చెప్పేది కరెక్టే. ఇప్పుడు మనం ఏది చేసి ఇరుక్కోకుండా ఉంటే అదే మనకి మంచిది. వాడు అసలే సగం చచ్చాడో అది అందరికీ తెలుసు. కొన్ని విషయాలు కనిపెడితే చాలు. సరే, అయితే మనం వెళ్ళి కనిపెడదాం రండి. ఫైనల్స్ అయ్యాక. కానీ అంతకంటే ముందు మనం ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్, ఫైనల్స్ పూర్తయ్యాక చూద్దాం. అంతా ఎలా జరుగుతుంది? ఫైన్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మనందరం ప్రాక్టీస్ చేద్దాం. టైం ఎక్కువగా ఉంది, మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. లేడీస్, ఈ బండి మీదనా? అవును. నేను డిటెక్టివ్ యాడస్, ఇంటర్పీడీ. హాయ్, మీ ముగ్గురు ఈరోజు స్ట్రిప్ ప్యాలెస్కి వెళ్ళారు కదా? స్ట్రిప్ ప్యాలెసా? మీరు వెళ్ళారని. మేము డౌన్ టౌన్ కి లంచ్ కోసం వెళ్ళాం. లంచా? సోషి తింటాకి. ఓ, అలాగైతే మీరు ఆ ఏరియాకి వెళ్ళారు కదా? మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అక్కడ పార్క్ చేసి ఇంకెక్కడైనా కూడా వెళ్తాం. ఇందులో ఏముంది? నువ్వేమంటున్నావు? సోషి. అయితే ఆ క్లబ్ కి మీకు ఎలాంటి సంబంధము లేదు. స్ట్రిప్ క్లబ్బా?
అరే అలాంటిదేం లేదు. నో యా నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుస్తోంది. అది సరే కానీ అక్కడ ఎవరైనా గొడవ పడ్డం మీరు చూసారా? ఏ అక్కడ గన్ షాట్లు జరిగాయి అందుకే. గన్ షాట్ జరిగిందా? ఏమంటున్నారు? ఎవరికైనా దెబ్బ తగిలిందా? సారీ, ఆ విషయాలు నేను బయటికి చెప్పలేను. ఓ అలాగా. ఓకే, ఏం పర్వాలేదు. యా నాకు టైం అయింది, నేను బయలుదేరాలి. మీకు ధన్యవాదాలు. మీకు ఏమైనా తెలిస్తే గనక నాకు నాకు ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఓకే బాయ్. ఆయన క్యూట్ గా ఉన్నాడు కదా. నిజమే. తన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండటం మనకి మంచిది. అవును, కానీ బాగున్నాడు. చూసుకుందాంలే, ఏం కాదు. ఎస్, నాకు నచ్చాడు. ఓకే, తర్వాత ఏం చేయబోతున్నాం మనం? ఏ అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి సర్జరీ జరగాలిగా. హాయ్ హాయ్ హ్యాండ్సమ్. హే రండి యువరాణులు. ఓ, బాగా బలంగా గాయాలైనట్టున్నాయి. అవునవును, కొన్ని గంటలు ఇలాగే ఉండాలంట. గంటలు కాదు, రోజులు ఇక్కడే ఉండాలి. నువ్వు డాక్టరా? లేదు, కానీ ఇవన్నీ ఈజీగా గెస్ చేయగలను. నేను దీని గురించి ఏ చదివాను. పుట్టలో ఏ పాముందో తెలియట్లే. మీరు అదరగొడుతున్నారు. దిగులు పడకు, హిరోషిని మేము కనిపెట్టేస్తాం. దిగులు పడుతున్నానా? నేను అసలు అలా దిగులు పడను. దిగులు పడేవాడినైతే ఆ రోజే వాడిని ఇరగొట్టుంటా. మాకు తెలుసు. మీకు తెలుసా? ఇదంతా మేము చూసుకుంటాం, సరేనా? నువ్వు దీనికేం ఫీల్ అవ్వకు. ఇలా చూడండి, నా మాట వినండి. మీలాంటి అమ్మాయిలు దీన్ని హ్యాండిల్ చేయలేరు. ఆడపిల్లలని తక్కువ అంచనా వేయకు. ఇలా చూడండి, మీకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అందువల్ల నా మాట. మేము చూసుకుంటాం, ఓకేనా? ఏప్రిల్, నువ్వు చాలా హార్ష్గా మాట్లాడావు. ఏం చేద్దాం? తను మన ఫ్రెండ్. కానీ అబ్బాయిలు ఎప్పుడు చూసినా అమ్మాయిని తక్కువ అంచనా వేస్తున్నారు. కమాన్, తను అలాంటివాడు కాదు. ఏమోలే, వదిలేసేయండి. ఓకే, నేను దీనికి కాస్త టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, కరెక్టే. నువ్వేం చేస్తున్నావు? జారా గురించి ఏమైనా తెలుస్తుందేమో చూస్తున్నా. ఇలా చూడు, 1988ది. డ్రగ్స్ దొంగిలించారు, మనీ లాండరింగ్ చేశాడు, పెద్ద గూండాని. కానీ వీడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా, మనకెలా సమస్య అవుతుంది? అది పాత కదా, 2 రోజులకు ముందు వచ్చిన న్యూస్ చూడు. క్రైమ్ బాస్ విక్టర్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేసాడు. ఈ టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. హిరోషికి తనకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఈ పిక్చర్ని క్లోజ్గా చూడు. హే, ఇది క్లబ్బేగా. ఇప్పుడు ఆ క్యాప్షన్ చదువు. ఫేమస్ విక్టర్ క్లబ్ని ఇప్పుడు ఆక్షన్లో వేరే ఒక వ్యక్తి తన సొంతం చేసుకున్నారు. హిరోషికి ఆ క్లబ్ ఇలాగే దొరికిందనుకుంటా. విక్టర్ని జైల్లో వేసిన తర్వాత ఈ చోటుని సొంతం చేసుకోవాలని విక్టర్ బంధువులు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఈ చోటు అస్సలు దొరకలేదు. మనం ఉన్న క్లబ్ హౌసే కదా. ఫ్యామిలీకి దొరకలేదు. అది ఎలాగైనా మనం తిరిగి తీసుకోవాలి. నిన్నెవరూ ఆపలేరు కదా. నువ్వు నాతో ఉంటే ఏదైనా చేయగలవు. ఇక్కడ జరిగేది నీకు తెలియట్లా. ఇది ఎలా ఉంది? అద్భుతం కదా. పాత టెక్నిక్ అయినా కానీ సూపర్గా ఉంది. నాకు కావాల్సింది ఇదే. ఇది చాలా ఫన్నీగా ఉంది. హే డిటెక్టివ్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? విక్టిమ్ స్టేట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడే ఈ డబ్బా కార్ని నేను ఇదిగో ఇక్కడ చూశాను. కారు గురించి అలా అనుకో. నాకు కనిపించినట్టు చెప్పగలను. నాకు తెలుసు ఈ కార్ అసలు ఎందుకు పనికిరాని కారని. ఇలాంటి చెత్త కార్నే నేను ఒక క్రైమ్ సీన్ చేసినప్పుడు చూశానన్నమాట. ఏంటి ఇలా నా మాట్లాడుతున్నారు? ఫేవరెట్ అయిన విక్ ఆ రోజు కాల్చబడినప్పుడు ఇదిగో ఈ డబ్బా కార్నే నేను ఆ రోజు అక్కడ చూశాను. అలా జరిగే అవకాశం లేదు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇది క్లాసిక్. నాకు అలా అనిపించలేదు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, వాళ్ళకి దెబ్బ తగిలిందని మీరు చెప్పారు కదా, అందుకే చూద్దామని వచ్చాం. కానీ నేను ఎవరనేది మీతో చెప్పలే. కాదు, అందులో మాకు కూడా సంబంధం ఉందా లేదా అని మీరు అడిగారు కదా. అలా ఉన్నప్పుడు ఆ కేసుకి సంబంధించిన వాళ్ళని కలవడం ముఖ్యం కదా.
ఎవరు సిస్టర్ మీరని చూడడానికి వచ్చారా? అవును. సో జస్ట్ ఊరికే కలిసి వెళ్దామని వచ్చారు. కలిసి వెళ్ళడానికే వచ్చాం. మీరు చెప్పేది అసలు నమ్మేలా లేదు. ఓహో, మళ్ళీ మొదలెట్టావా? సరే అయితే మేము బయలుదేరతాం. ఈ రోజు చీర్ చేయడానికి ఒక గేమ్ ఉంది. మిమ్మల్ని కలిసినందుకు చాలా హే, సంతోషం. ఆగండి ఆగండి ఆగండి. సరే, ఆ స్ట్రిప్ ప్యాలెస్ కు మీరు వెళ్ళలేదని చెప్తున్నారు. ఆ చోటు మీకు నచ్చదని చెప్పారు. కానీ అక్కడున్న లోకల్ మనుషుల్ని అడిగితే మీరు ప్యాలెస్లో ఉండేవారని చెప్పారు. ఈ విషయం గురించి అడిగితే అందరూ గంటలు గంటలు చెప్తున్నారు. ఆ ప్యాలెస్లో 3 కాలేజ్ అమ్మాయిలే మెయిన్ పర్సన్స్ అంటున్నారు. అందువల్ల మీ ముగ్గురిని నేను ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తున్నాను. నేను రాను. రావాలి. ఏమని చెప్పి తీసుకెళ్తున్నారు? జస్టిస్ ని కాపాడడం కోసమే. మీరు ఎక్కడున్నా సరే నాకు త్వరగా రిప్లై ఇవ్వండి. జాగ్రత్తగా అలాగే వెళ్ళి కూర్చో. లోపల 3 హాట్గా ఉన్నారు. జాగ్రత్త, కాస్త హీట్ అవ్వచ్చు. కాస్త అడ్జస్ట్ చేసుకోండి. చాలా మంచి టైమింగ్. ఈ ప్రాబ్లం వేరేలా వెళ్తోంది. రిలాక్స్గా ఉండాలా? అరెస్ట్ అయితే గ్రేడ్లో మన పేరు పోతుంది. మీ ఇద్దరు సరైన పిచ్చోళ్ళు. అవునవును, పిచ్చి వాళ్ళని ఇలాగే అరెస్ట్ చేస్తారు. ఇలా చూడు. ఇలా చేసి మనం తప్పించుకుంటే ఫైనల్స్కి వెళ్తామా ఏంటి? మనం ఇప్పుడు వెళ్దామా? నువ్వు రావా? నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తా? నన్ను క్షమించండి. ఇదేం ఫన్ కాదు. అవునవును, మీరు చెప్పినట్టు అది ఫన్నీ కాదు. ఆ రోజు కావాలంటే నేను మోసపోయి ఉండొచ్చు. ఆ పాయింట్లో మీకు సాయం చేయాలనుకున్నాను, కానీ ఎందుకులా చేశారు? హే, ఆగాగాగాగు, కాస్త ఆగు. నీ రెఫరెన్స్ ఏం అక్కర్లేదు. ఒక కౌ బాయ్ లాగా. కౌ గర్ల్ అని చెప్పాలి. నేను గర్ల్, మీరు బాయ్. కరెక్ట్ గా ఉంటుంది. గర్ల్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఎలాగైనా తప్పించుకుందాం అనుకుంటే వెంబడిస్తూనే ఉన్నారు. చూసుకుందాంలే. మ్యూజిక్ ని కరెక్ట్ గా యూజ్ చేసి మనం ఇందులో గెలవాలి. తప్పకుండా మనం గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఈ కాంటెస్ట్ మనకి చాలా ముఖ్యం, అది మాత్రం మర్చిపోవద్దు. అవునవును, దానికి ముందు కిడ్నాప్ జరిగింది, ఆ తర్వాత మర్డర్ కూడా జరిగింది. సూపర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు బయట ఉన్నాం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. దీనికంతా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నావు? ప్లాన్ తో వెళ్తున్నట్టుగా ఉంది మనల్ని చూస్తే. ఆఫ్ కోర్స్. మీ టైం ఏదో బాగుంది. హాయ్ రోలన్. హే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నావు. నేను చెప్పింది రెడీగా ఉందా? డాటీ హాక్స్, ఇదిగో రెడీగా ఉంది. ఈ రోజు నైట్ వస్తావా? తప్పకుండా. అయితే అక్కడ కలుద్దాం. అలాగే. ఓకే గర్ల్స్, బాయ్ బాయ్. డంటా బాసాలో 11-18. అది నా ఇల్లు. ఏంటి? నేను అక్కడే ఉంటున్నాను. మంచి చోట. అవును. ఆ అమ్మాయి చాలా టఫ్గా ఉంది కదా. 34 మందితో కలిపి నేను దీన్ని ఒప్పుకుంటా. క్యూట్గా కూడా ఉంది. నీ వల్ల చాలా మంది విక్టిమ్స్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. అది తెలుసుకుని నేను కూడా చాలా బాధపడుతున్నాను. కావాలని చేయలేదు. కొన్ని విషయాలను చూసి చున్నట్టు వదిలేయలేం. మీకు తెలీదా? నాకు తెలుసు. మా వల్ల అయింది చేశాం. ఎవరికైనా నీళ్లు కావాలా? వద్దు. ఏప్రిల్, అది ఎలా చేయాలో నీకు తెలుసు కదా? యా, నాకు బాగా తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాగా ఓవర్ చేస్తున్నాడే. నేను వెళ్తున్నాను. ఎవరు నువ్వు? హాయ్ గర్ల్స్. చిన్నప్పుడు నేను కూడా ఇవన్నీ చేసేదాన్ని. నిజమైనా? అతని దగ్గర నుంచి మీకు కొన్ని బైట్స్ దొరుకుతాయి, కాస్త వెయిట్ చేయండి. అది ఎలా దొరుకుతుంది? తను తిరుగుతున్నాడు. అతనే వచ్చి మీ దగ్గర క్షమాపణ అడుగుతారు, కాస్త వెయిట్ చేయండి. వదులుతాను. నోరు మూసుకొని రారా ముందు. ఇదిగా వచ్చేసాడు క్షమాపణ అడగడానికి. హాయ్ గర్ల్స్, వీడాక మీతో అమర్యాదగా మాట్లాడింది. ఎంత ఇస్తారు? నేను చెప్పను. చెప్పండి. నేను మీ ముగ్గురిని క్షమాపణ అడుగుతున్నాను. ఇంకేం చేయాలి? 20 బాక్స్. ఏంటి 20 బాక్స్? కుదరదు. పర్లేదు, మేం పార్సల్ కూడా తీసుకుంటాం. మళ్ళీ సారీ చెప్పు. సారీ. గట్టిగా చెప్పు. నా తప్పు, క్షమించండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పనికి.
చాలా మంచి పనికి వెళ్తున్నావు. ఏమంటున్నావు? అది పక్కన పెట్టు. ఈ రూమ్లో ఉన్నందుకు డబ్బులు ఇవ్వచ్చు కదా. అదంతా కుదరదు. నేను వెళ్తున్నాను. ఇకపై నువ్వు నన్ను చూడలేవు. బ్రౌన్కి వెళ్తున్నావా? ఏంటి? నీ యాక్సెప్టెన్స్ లెటర్ ఈ రోజే వచ్చింది. దీన్ని నువ్వు ఎలా సంపాదించగలిగావు? నా లెటర్ నిన్ను ఓపెన్ చేసావా? అవును, వచ్చింది, చూశాను. ఏంటి ఇప్పుడు? నీకు ఆ రైట్స్ లేదు. ఓహో, కొన్ని టెస్టుల్లో బాగా చేసేస్తే నాకన్నా బెస్ట్ అనుకుంటున్నావా నువ్వు? చెప్పు, నిన్ను అడుగుతున్నా. నీకన్నా నేను బెస్టే కాదన్ను. ఆ విషయాన్ని నువ్వు ఎప్పటికే మార్చలేవు. నువ్వొక తాగుబోతువి. పైగా ఉద్యోగం కూడా లేదు. మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకుని ఉండకూడదు. నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేసావంటే నిన్ను. వాళ్ళు అక్కడేం చేస్తున్నారు? అది నీ నేబర్నే అడుగు. Bye, girls. Bye. Take care. వావ్, బాగా ఆడుతున్నావు. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారు? హంప్టీ డంప్టీ ఆడాం. మీరు కూడా ఆడుకోవాలనుకుంటున్నారా? అతన్ని పట్టించుకోకండి, రండి వెళ్దాం. ఇదంతా నువ్వు ఏమీ సాధించలేవు. నీ పనికి మాలిన కళ్ళ గురించి మీ అమ్మ నాతో ఎన్నోసార్లు చెప్పింది, కానీ నేను నమ్మలేదు. నువ్వెందుకు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నావు? నువ్వు ఒక మొద్దువురా. ఈయనేమన్నా అంటే మా అమ్మకి ఇబ్బంది. ఇతంతా జీవించడం ఆవిడ తప్పే. ఇలా చూడు, మీ అంత స్ట్రాంగ్గా ఇక్కడ ఎవరూ ఉండలేరు. దీనికేంటి అర్థం చెప్పు. నీ ఈ ఒక కోపం గురించి అంటున్నాను. అయితే ఇప్పుడేంటి? ఈ రియాలిటీలో ఎలా ఉండాలో కాస్త ఆలోచించు. అయితే నేను మాట్లాడేది రియాలిటీ కాదా? మాట్లాడిందే తప్ప? కాస్త ఉండు. బ్రౌన్ గురించి అతనితో నువ్వు చెప్పలేదా? లేదు. లేదు, ఆవిడికి అసలేం తెలీదు. లేదు, నువ్వు వాళ్ళతో చెప్పుండాల్సింది. కానీ చెప్పటం వల్ల ఎలాంటి మార్పు జరగదు. ఆయన కూడా చెప్పుండాల్సింది. అవును, కానీ నాకు వేరే దారి లేదు. ఇలాగే హ్యాండిల్ చేయాలి. సరే అయితే నేను బయలుదేరతా. తను ఇంకా బెటర్గా చేయగలదు అనుకుంటున్నాను. అవును, కోపంగానే ఉంది. మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. ఇది మనకి చాలా ముఖ్యం, గుర్తుందా? అయితే బయలుదేరండి. ఏప్రిల్, అనవసరంగా మీ టైం నేనేం వేస్ట్ చేయను. వెళ్ళండి. అలాంటిదేం లేదు. ఏవైనా ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. నువ్వు కాస్త ఆలోచించు. ఈ టౌన్ అంటే నాకు నచ్చదు. రోజు ఇబ్బంది పడుతున్నాను. అందరం కష్టపడుతున్నాం. అది మీకు అలవాటు అయిపోయినట్టుంది, కానీ నా వల్ల కాదు. మనం వీటన్నిటినీ సరిచేద్దాం, మన వల్ల అవుతుంది. ఒకవేళ వీలు కాకపోతే ఆ తర్వాత ఇంకేమైనా దారుందా చూద్దాం. నేను దేనికి సెట్ అవును. దయచేసి నువ్వు అలా మాట్లాడుకో. వి లవ్ యూ. మనం ప్రామిస్ చేసాం, ఇది కరెక్ట్గా చెయ్యాలి. ఓకే? ఓకే. ఇది పనిచేస్తుందని అనిపించడంలా. ఏంటది? ఇదెంతో ముఖ్యమైన సర్టిఫికేట్. సరే, వాళ్ళకి ఇవ్వద్దు. కానీ ఆయన మనల్ని క్షమించడు. ఇది ఇస్తే ఆయన్ని ప్రాణాలతో చూడొచ్చు కదా. దీన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరాలని అంటున్నావా? మంచి నిర్ణయం తీసుకుందాం.
కమాన్ బాయ్స్, ఇది మన బిజినెస్ కోసం. ఎంజాయ్ చేయండి. విజయం దక్కాలి. సరే, ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయి. కంటిన్యూనా? ఇక మేం లేకుండా ఇక్కడ ఏ పనులు జరగవు. అయితే సిండికేట్. సిండికేటా? అన్నిటినీ పక్కన పెట్టి మన పనిని మనం చూద్దాం. అలాగే ఆ రష్యన్స్, కొలంబియన్స్ అందరినీ పక్కన పడేయండి. ఆడవాళ్ళని మర్చిపోయారు. అద్భుతం, చాలా బాగా చేశారు. అయినా ఇటువంటి అఫీషియల్ వర్క్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నీకు చూపించాల్సినవి ఇంకా ఉన్నాయి. మీరు ఈ చోటుకి రారని నేను అనుకుంటానని మీరు అనుకున్నారా ఏంటి? నా బంధువు జిమ్మీని కారు డిక్కీలో దాచిపెట్టిన విషయం నాకు తెలియదు అనుకున్నారా? వాడిని మీతోనే పెట్టుకోండి. నాకు మీ సమస్య ఏంటని అర్థమవుతోంది. అలాగే మీరు అడిగినంత డబ్బు నేను మీకు ఇస్తాను. ఆ డబ్బు మీరు కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు. అవును, మాకు అవసరం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ క్లబ్ డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వాలి. అది నా సొంతం అవ్వాలి. దానికి ముందు మా ఓనర్ ఎక్కడున్నారో చెప్తారా? చెప్పకపోతే నన్ను చంపేస్తావా? అది జరిగే అవకాశమే లేదు. అర్థమైందా? ఇలా చూడండి, ఆ స్ట్రిప్ ప్యాలెస్ యొక్క అధికారం నాకు కావాలి. ఎందుకంటే అది నాది, మీది కాదు. ఇంతకాలం దాన్ని ఆక్రమించుకొని మీరు నడిపించారు. ఇవ్వడం వీలు కాదు. మాకు కావాల్సిన వాళ్ళు కావాల్సిందే, లేదంటే నువ్వు చేస్తావు. యాంజెలో, ఇంకొక నిమిషం నేను ఇక్కడ ఉన్నానంటే నువ్వు ఆ హిరోషి చేతివేలని కట్ చేసి తీసేసేయి. ఒక్క నిమిషంలో నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేదంటే తరువాత మీరు అనుకున్నదేది జరగదు. హెక్యూటిపై నువ్వు మగాడికి సమానం కాదు. తొందరపడ్డారు. ఇలా చూడు, నేను అడిగింది దొరికిన వెంటనే నాకు కాల్ చేయి. ఎక్స్చేంజ్ చేసుకుందాం, లేకపోతే నీ ఇష్టం. నీకు 30 సెకండ్ల సమయం ఇస్తున్నాను. జిమ్మి ఎక్కడుందో నాకు తెలీదు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఇక్కడ చూడు, నేను చెప్పేది విని త్వరగా ఇక్కడికి రా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీరందరూ చూశారు కదా. ఏమైంది? నువ్వు నేను చెప్పిన పనంతా పూర్తి చేసావా? చేశాను. వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవడం కష్టం. అందులో ఏదైనా సమస్య వస్తుందా? తప్పకుండా వస్తుంది. నువ్వు వెళ్ళి ఫాలో చేయి. నేను చెప్పింది మాత్రం చేయి. ప్రతి విషయం నాకు అప్డేట్ చేస్తూ ఉండు. మనమేంటో చూపిద్దాం. మన గురించి పూర్తిగా వాళ్ళకి తెలియాలి. నీకు అర్థమైంది కదా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ క్లబ్ నా చేతికి రావాలి. ఎస్. విక్టర్ని కలిశారా? అవును. ఇలా చూడు, ఇక్కడ తనే పెద్ద క్రైమ్ లార్డ్. తెలుసు. తనని ఎదిరించేది పోలీసుల పని, మీ పని కాదు. మేం మీకు సాయం చేశాం అంతే. ఓకే, కానీ మీరు తనని కొట్టనకూడదు, ఎందుకంటే తను చాలా ప్రమాదకరమైన వాడు. అది మాకు బాగా తెలుసు. వాడికి మేము అర్థం కాలేదు. నువ్వు ఓకేనే కదా? ప్రాబ్లం ఏం లేదు. ఇదేమంత ఈజీ కాదు. యా, మనం ఒప్పుకొని తీరాలి, ఎందుకంటే తర్వాత సమస్యలు ఉండకూడదు. డిటెక్టివ్ వారస్ కాల్ చేద్దామా? వద్దు, అది ఇప్పుడు చేయకూడదు. సరేగాని ఏంటది? ఏం లేదే. హే, ఏది చూపించు. ఇక బయలుదేరదామా? కుదరదు, అదేంటో చూపించు.
ఇదేమంత పెద్ద విషయం కాదు. హే హిట్ ఇవ్వు, నేను చూస్తాను. చూడకుండా ఏ నిర్ణయానికి రాలేవు. నువ్వు కూడా ఉన్నావా? చెప్పనే లేదు. Yes. వావ్. అబద్ధం ఉండకూడదు, ట్రిక్స్ అసలే ఉండకూడదు. ఈ డీల్ పక్కాగా ఉండాలి. వాణ్ణి తీసుకువెళ్ళు, మనకది కావాలి, దాన్ని తీసుకురా. అర్థమైంది బాస్. ఇంకా 1 అవరే ఉంది. సరే చూసుకుందాం. దీన్ని పర్ఫెక్ట్గా చేస్తే ప్రైజ్ వస్తుంది. నేను ఎగరటానికి రెడీగా ఉన్నాను. లెట్స్ రాక్ అండ్ రోల్ గర్ల్స్. నాకు తెలుసు ఇది నీకు చాలా ఇష్టం. నేనెందుకు ఈ ఉద్యోగంలో చేరానంటే నాకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అవును 16. పెద్ద ఆదాయమే. 21 అయితే బాగుంటుంది. కరెక్టే, కానీ అది ఫన్నీ. నువ్వు మగవాళ్ళకి కూడా కోచింగ్ ఇవ్వచ్చు. అవునవును కరెక్టే, అదే క్రాస్. అవును క్రాసే. ఏంటి నా కోపం తెప్పిస్తున్నారా? లేదు లేదు లేదు, అలా ఏం కాదు. నిజంగానే నీకు క్రాస్ గురించి తెలుసా? నువ్వు అది చేసి తీరాలి. క్రాస్. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ? ఎప్పుడు ఆడవాళ్ళతోనే ఆడుకున్నావు, ఇప్పుడు కానీ నువ్వు మగవాళ్ళతో ఆడాలి. మగవాళ్ళతో ఆడాలి. నా జాబ్ నేను ఇక్కడ సీరియస్గా చేస్తున్నాను. మీరు నాతో క్రైమ్ చేపించేలా ఉన్నారు. క్రైమ్ చేస్తే బాగుంటుందిగా. బెస్ట్గా ఉంటుంది. నీకు పెద్ద టీమే ఉన్నట్టుంది. అవును, ఇది మా నాన్న స్థలం. అప్పట్లో చాలా బాగుండేది. కానీ నువ్వు అక్కడ ఎక్కువ సమయం లేవు, అందుకే అది బాగునింది. ఇవన్నీ నేను నమ్మను. నా కథ ఏంటో నాకు తెలుసు. తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. దీన్ని నేను చూసుకోగలను. నువ్వు నా క్లబ్ని కాఫీ హౌస్ లాగా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ వెల్కమ్. వాళ్ళు అక్కడే ఉన్నారు, చూడు. వచ్చేసారా? వీళ్ళని మనం ఎత్తుకు వెళ్ళిపోవాలి. తప్పకుండా చేద్దాం. ఓపిక పట్టు. ఆ ప్రదేశంలో వాళ్ళు ట్రయాంగిల్ జంప్ చేసి తీరాలి, లేకపోతే అది మొత్తం చెడిపోతుంది. యా 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 చెప్పావు కదా, వాళ్ళు చేస్తారులే, అవసరపడకు. మిస్ అయితే అసహ్యంగా ఉంటుందని చూస్తున్నాను. హే రండి. డీల్ ఏమైంది?
అది ఇక్కడే ఉంది. ఇలా చూడు, కామెడీ చేసి అంటే వాడు చచ్చిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? ఇది ప్రైవేట్. హే, ఇది నా లాకర్ రూమ్. పని లేనట్టు ఇక్కడ ఉన్నారు. ఫ్లోర్కి వెళ్ళండి. మీరు ఏమైనా చేసుకోండి, కాకపోతే గేమ్ తర్వాత చేయండి. థ్యాంక్ యూ. దీన్ని నేనే చేయాలనుకున్నాను. హ? దాన్ని త్వరగా తీ. ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేం చేస్తున్నావు? హే, ఏమైంది నీకు? దెబ్బ తగిలిందనుకుంటా. తలకేదన్నా దెబ్బ తగిలిందా? లేదు. కమాన్, మనం త్వరగా వెళ్ళిపోవాలి. సరే. ఏం చేస్తున్నారు మీరు? ఇది ఎలా ఉంది? నీకు నచ్చిందా? కానీ వీడికి ఇదే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఓ, నువ్వే చూస్ చేయి. వద్దు ప్లీజ్. ఓ, నాకెప్పుడు దేన్ని యూజ్ చేయడం అంటేనే ఇష్టం. మీకేం కావాలో చెప్పండి. హీరోషి ఎక్కడున్నారు? త్వరగా చెప్పు బాబు, లేదంటే బాధపడతావు. మేము చెప్పేది దయచేసి విను. మేము ముగ్గురం క్యూట్ మాత్రమే కాదు. వేర్ హౌస్ 24లోనే వాళ్ళు ఉన్నారు. ఏయ్, మిమ్మల్ని చంపేస్తాను. ఈ డీల్ని మీరు కరెక్ట్గా చేసుంటే ఏ సమస్య వచ్చుండేది కాదు. ఇప్పుడు ఇరుక్కున్నారు. దాంతో ఒకరిని చంపితే మిగతా ఇద్దరిని చంపుతారని తెలీదా? మీ ముగ్గురిని ఒకేసారి చంపడం ఎలాగో నాకు తెలుసు. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. ప్లీజ్ వెపన్ కింద దించండి. డిటెక్టివ్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే చంపేస్తుంది మిమ్మల్ని. ముందు వీణ్ణి చంపేసి తర్వాత మీ దగ్గరికి వస్తాను. నువ్వు అంత ఫాస్ట్ కాదు. నేనెంత ఫాస్టో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. హే, నువ్వు ఏ పాటికి చనిపోయి ఉండాలి. హే, ఒక నిమిషం, కాస్త ఆగు. అసలే ఇక్కడ 5 హాస్పిటల్లో ఉన్నారు. అది కాకుండా ఇంకా 2 కింద పడి ఉన్నారు. నాకు గాయపడ్డం వల్ల నేను కింద పడిపోయాను. ఆ సమయంలో మీరు స్ట్రిప్ క్లబ్కి వెళ్ళారా? మిమ్మల్ని ఎవరక్కడ గొడవ పడమన్నారు? 50 grand ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ కి. 50 grand. ఓ కమ్ ఆన్. ఇక్కడికి వచ్చి మనల్ని సంతోషించిన అమ్మాయిలకి అందరికి అప్లాస్ ఇవ్వండి. ఓకే, చాలా ఫన్ గా ఉంది తెలుసా ఇక్కడ. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ పోటీకి కొత్తగా రాబోయేది ఎవరంటే హీరోషికి చెందిన చాలా ఫేమస్ అయిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించడానికి ఇంకా ఈ పోటీలో గెలవడానికి ఇక్కడికి రాబోతున్నారు. బాగా చిందులు వేయండి, వస్తున్నారు.
tossing in a cloud of smoke. This is so innocent, but I can't help myself again. It's just the industry that makes me want another. Please, I want a new one. No one's ever seen. I want a new one. Tightly wrapped up and clean. I want a new one. Like a baby's kiss. I want a new one. Much better than his. Something about the sound of a new one. Something about the feel of a new one. Something about the taste of a new one. Something about the smell of a new one. New friends, new jeans, new eyes, tuck please, new job, new drugs, new Mexican love, government schools, kill family mob rules, hair city, credit music, even if I never use it. This is so innocent, but I can't help myself again. It's just the industry that makes me want another. Please, I want a new one. No one's ever seen. I want a new one. Tightly wrapped up and clean. I want a new one. Like a baby's kiss. I want a new one. Much better than his. Oh no, not you again. This is so boring. నీకు ఒక విషయం అర్థమవుతోందా? ఇది నా క్లబ్, దీనికి యజమానిని నేనే. అది ఇంతకు ముందు. ఆ రోజు నేను అరెస్ట్ కాకపోయింటే నీకు ఈ చోటు దక్కేదే కాదు. ఈ క్లబ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో నువ్వు దయచేసి అర్థం చేసుకో. ఇది చాలా ప్రాఫిట్ ఇస్తుంది, అదే కదా? కాదు, ఇది నా కుటుంబం. దీన్ని మా నాన్న ఓపెన్ చేశారు. ఇది నాకే సొంతం. ఇప్పుడు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో నేను వదులుకోలేను. అర్థం చేసుకో. అది తిరిగి నాకే దక్కాలి, ఎందుకంటే అది నాది. ఇన్ని సంవత్సరాలు నేను చూసుకున్నాక నీకెందుకు ఇవ్వాలి? ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక క్రైమ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు అన్నీ తెలుసు. నీకు నేనెంతో గౌరవం ఇచ్చానది నువ్వు పోగొట్టుకున్నావు. ఈరోజు పెద్ద నష్టాన్ని చూడబోయేది నువ్వే. నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయిలు వచ్చి నిన్ను కాపాడతారనా? వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. అది కూడా చూద్దాం. డార్క్ నింజాస్ గురించి నువ్వెప్పుడు విన్నట్లేదు. వాళ్ళను దాటి ఈ పనులు చేయగలవా? నీ ట్రైనింగ్ వాళ్ళ ముందర పని చేయదు. ఆ అమ్మాయిల్ని చంపడమేమి వాళ్ళకు పెద్ద విషయం కాదు, అర్థమైందా? అనవసరంగా మాట్లాడే బదులు నువ్వు వెళ్ళి దాక్కో.
డామిట్, ముందు నీ సంగతి చూస్తాను. ఎవరి కోసం వెతుకుతున్నావు? హే! నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను కొట్టి చంపేయగలను, చూసుకో. ఏయ్! మిస్టర్ హిరోషి, దేవుడా, నింజాస్ గన్లు యూజ్ చేయరు కదా. కానీ వయసు అయిపోయింది కదా, నాకు అలాంటి రూల్స్ ఏమీ వర్తించవు. నా దగ్గర నుంచి మీరు తప్పించుకొనే లేరు, అందుకే ప్రయత్నించకండి. ప్రారంభిద్దామా? పిల్లలతో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలాగే అవుతుంది. నువ్వు వాణ్ణి చంపుండొచ్చు, నన్ను చంపలేవు. వాళ్ళని పట్టుకోవడం ఎలాంటి ప్రయోజనం లేదని ఇప్పుడే అర్థమైంది. టైం వేస్ట్ మాత్రమే. ఇదిగోండి. టైం నాకు తెలుసుకొని ముందు లోపలికి వెళ్ళి తీసుకురా. ఏంటి నేనా? ఏ బ్రాయన్, దీన్ని కూడా తీసుకెళ్ళు. చాలా మంది చెప్పారు.
తెలుసు, దానికించేమంటావు, అంతా మంచికే. అది అరటి పండే కదా, అది నాకు బాగానే తెలుసు. హే, కానీ దాన్ని మీరు మీరు ఇలా ఇలా చెప్పకూడదు. చెప్పకూడదు. అలా చెప్పడంలో ఎలాంటి సమస్య లేదు. సారీ బాబు. ఓకే ఓకే. చాలా బాగా యాక్ట్ చేశారు. ఓహ్ మీరు సంతోషంగా ఉంటే అదే చాలు. ఆ, నేను చాలా సంతోషంగా ఉన్నా. మంకీ స్టైల్లో కొట్టాలా? అవును. One, two, three, four, five, six, seven, eight. 1, 2, 3. నాకు ఈ జైలంటే నచ్చదు. నా కొడుకు చావుకి కారణమైన వాళ్ళని తీసుకురాకుండా ఉట్టి చేతులతో ఎందుకొచ్చావు? సార్, చెప్పడానికి కష్టంగా ఉంది. పట్టుకుని విచారించాం కానీ పై అధికారులు ఒప్పుకోలేదు. ఈ కేసులో చనిపోయిన వాళ్ళందరూ క్రిమినల్ అన్నీ వదిలేశారు. ఈ పని మనం చేయలేదు, వాళ్ళన్నా చేశారని సంతోషపడమన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు సార్. నీకొక సూపర్ అయిన న్యూస్ నేనుంచాను. అతి త్వరలోనే నీ పని పోబోతుంది. నేను హిరోషిని చంపబోతున్నాను. ఆ నింజా చీర్ లీడర్స్ను కూడా చంపబోతున్నాను. దీనివల్ల నా జీవితం పాడైనా పర్వాలేదు. How long has it been since last we discussed my future plans? Do thinking men to rise, burn and bid. What a life I chose to live. If they have none, how can they give? I think that I've used mine. Silence leaves the thoughts cornered by the dogs. Since the strike, his heart
us what do we do with it? Where on earth do we go? Where on earth do we go? And tell us what do we do with it? Where on earth do we go? Where on earth do we go? And tell us what do we do with it?